అందరికీ నమస్కారం. ముందు మీకు ఒక వీడియో పెట్టాను కదా పార్ట్ 1 అని చెప్పేసి మడిని పండించడానికి మడిని మనం ముందు ఎలా సిద్ధం చేసుకోవాలి, దాని తర్వాత నాట్లు వరిని ఎలాగ పండించాలనేది మీకు చెప్తాను. అలాగే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. ఇది సెకండ్ వీడియోలో. ఫస్ట్ వీడియోని మీరు చూసారు కదా, ఇది ఇప్పుడు సెకండ్ వీడియో అనమాట. ముందు మనం మడికి నీళ్ళు పెట్టిన తర్వాత ట్రాక్టర్తో దున్నించుకుంటాం కదా. నీళ్ళు పెట్టకుండా కూడా దున్నివచ్చు, కానీ మెయిన్ మనకు మట్టి బురదగా ఉండాలి కదా, ఎందుకంటే వరి పండించడానికి నీరు అనేది స్టే ఉండాలి కాబట్టి బురదగా మట్టిని సిద్ధం చేసుకోవాలి. సో అంతకంటే ముందు మెయిన్ ఏమంటే ఆ పని అయిన తర్వాత గెనాలు అనేటివి బాగా వేయాలన్నమాట. గెనాలని ఎలా పెట్టాలి అంటే మట్టి ఉంటుంది కదా, బురద మట్టి, దానంతా నీట్గా గెనాలని ఒక పూతలాగా వేసి సిద్ధం చేసుకోవాలి గెనాలని. అలా చేసేటప్పుడు మెయిన్గా ఇంకొక 2 పాయింట్స్ ఏమంటే ఎక్కడ లీక్స్ లేకుండా గెనాలను నీట్గా చక్కగా చేసుకోవాలి. మనం నీరు పెట్టినప్పుడు గెనాలంతా పోకుండా ఆ నీటిని ఆ కైలో అట్లాగే నిల్వ ఉండేలాగా చూసుకోవాలి. వరి నాటు వేసేదానికి ఎటువంటి కసువు కూడా ఉండకూడదు. కసువు అంతా చెక్కేసి నీట్గా పూతలు అనేది వేసుకోవాలి. నాకు ఇది ఫస్ట్ టైం అనమాట నేను గెనాలని ఇలా చెక్కి వేయడానికి. అంతకుముందు నాన్న అన్న చెల్లి వీళ్ళంతా ఉండేవాళ్ళు కాబట్టి నేను ఇంటికాడ భోజనం మాత్రమే తీసుకుపోయేదని చేసి అక్కడ వాళ్ళు హ్యాపీగా పని చేస్తూ ఉంటే నేను హ్యాపీగా నిద్రపోయేదాన్ని అనమాట, టవల్ అలా పరుచుకొని కాయలల్లో. కానీ ఇప్పుడు అలా కాదు, నేను చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తుంటే తెలుస్తూ ఉంది ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. వ్యవసాయం చేసేటప్పుడు ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఒక్కొక్క పనిని పర్ఫెక్ట్గా చేయాలి అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది. అది ఇప్పుడు తెలుస్తూ ఉంది. మా నాన్న ప్రతిరోజు వెళ్ళి అదే పనిగా ఆ పని అంతా చేసి వస్తూ ఉంటారు. మేము ఈవినింగ్ అయితే స్నానానికి నీరు గాంచే వాళ్ళమే తప్ప మాకెంత ఉంటుందని చెప్పేసి మాకు తెలియదు. ఫస్ట్ నుంచి కూడా మా అన్న మాకు ఇవన్నీ నేర్పివ్వలేదన్నమాట. మీరు చదువుకోండి, ఉద్యోగం తెచ్చుకోండి, మాలాగా ఎక్కువ కష్టపడద్దండి మళ్ళీ అని చెప్పేవాళ్ళు. కానీ మడికాడికి వెళ్ళి పని చేయడం అనేది మాకు చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కువ పని అయితే చేసిందైతే లేదు, కానీ కొంచెంగా చిన్నప్పటి నేర్చుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇలా కసువు చెక్కడము ఎలా ఏంటి అనేది మా నాన్న చెప్పేస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యవసాయం చేయడానికి కూడా కొన్ని ఈజీ టిప్స్ అనేటివి ఉంటాయి. హెవీగా కష్టపడేది కాదు, కష్టపడాలి అట్ ద సేమ్ టైం కొంచెం బ్రెయిన్ కూడా యూజ్ చేసి టెక్నిక్గా చేయాల్సిందే. ఎందుకంటే తొందరగా పని అవ్వాలంటే ఇవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే 2-3 డేస్లో మన నాట్లు వేసేయాలి కాబట్టి ఈ మట్టిని అంతా కూడా బాగా బురదగా చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే కుండలు తయారు చేసే వాళ్ళు మట్టిని చాలా నునుపుగా చేసుకుంటారు కదా, అలాగే ఉంటుంది ఇక్కడ. ముందంతా పచ్చిరొట్టు అంతా వేసి చేసేవాళ్ళము. ఈసారి ఏమో కానీ అసలు వేప చెట్లు వేపాకే లేదు, చాలా తక్కువగా ఉంది. అదంతా వేయకుండా ఆ మళ్ళీలోనే ఉన్నదంతా ఎండిన జొన్న పంటనంతా అలాగే దున్నిచ్చేసాము. అవునా, జొన్న పంట మీరు ఎప్పుడు వేశారు? నాకు వీడియో పోస్ట్ చేయలేదు కదా, మీరు అడగచ్చు. ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, పోస్ట్ చేస్తాను ఎప్పుడైనా ఒక వీడియోగా. ఇంకా ఇలాగ గెనాలన్నిటిని పూర్తిగా సిద్ధం చేసుకున్నాక నీటితో మళ్ళీ ఒక లేయర్ లాగా ఫామ్ చేయాలి. అక్కడక్కడ గుంతలు మెట్లుగా ఉంటే నాన్న నాకు చెప్తూ ఉన్నారు ఎక్కడెక్కడ వేసి వాటిని నీట్గా పూడ్చుకోవాలని చెప్పి. ఎందుకంటే నీరు నిలువ ఉండాలి కదా, మెయిన్ అదే కదా మనకు వరి పండించడానికి. కాబట్టి మనం అలాగ నీట్గా చదును చేసుకుంటూ వాటిని ఫిల్ చేసుకుంటూ ఉండాలి. అది బాగా ఎండిపోయింది, మనం వేరే వాళ్ళకి చెప్పున్నాము, వాళ్ళు సరిగ్గా చేయలేదు. మేము ఇంకా స్టార్ట్ చేసి ఇలా నీట్గా ఎండ్ చేసేసాము. చాలా అంటే చాలా స్ట్రగుల్ అనమాట ఇది. ఇక్కడ నేను తీసుకువెళ్ళిన భోజనాన్ని తినేసి మళ్ళీ తిరిగి ఇంటికి జాలీగా వచ్చేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మడికాడికి వెళ్ళడం అంటే నాకు. నాతో పాటు ఎప్పుడు రిషి అని ఒక అబ్బాయి వస్తూ ఉంటాడు. వాడికి మొక్కలు నాటడం అన్నా చాలా ఇష్టం. ఎప్పుడు కొత్త మొక్కలు చూస్తూ ఉంటాడు. నేను వాడు ఇంకా హ్యాపీగా తినేసి ఇంటికి వచ్చేసాం.